అది రాజకీయ భాషలో పేటెంట్స్ రైట్స్ అనేటువంటివి ఉండేవి. అంటే ఇప్పుడు ఒక పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఆచరిస్తున్నామా లేదా, ఒక పార్టీ యొక్క రాజకీయాల్ని బహిరంగ జీవితంలో కూడా వచ్చి ఆచరించాలనుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి ఆ పార్టీలో ఉన్నామా లేదా అనేది ఉంటుంది. కాబట్టి మేము నిన్నటి వరకు ఆ పార్టీలోనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఆ పార్టీలోనే ఉంటున్నాం, రేపు కూడా ఉండాలనుకుంటున్నాం. అందుకోసము దానికి ఎవరో పేటెంట్ రైట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా, మళ్ళీ అడిగి బాట పట్టే అవకాశం? అంటే ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినాం కదా, వెళ్ళినప్పుడు ఏం చెప్పినాము అని అంటే, మా పార్టీ మీద సిపిఐ మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేటువంటిది ప్రధానంగా దాని మీదనే చర్చించినాం. తర్వాత రెండవది, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంటే మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనే పేరుతో రకరకాల కేసులు మోపారు కదా, యూఏపీ అని చెప్పి అని, కుట్ర కేసులు అని, భీమా కోరేగాం అని, అర్బన్ నక్సల్ అని, ఇట్లా రకరకాల పేర్లతో కేసులు మోపి జైల్లో పెట్టారు కదా, వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి విడుదల చేయాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాల మీద ఆయనతో మాట్లాడిన సందర్భంగా, మరి మీరు ఒక చట్టబద్ధ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు మరోవైపు ఆయుధాలు తీసుకొని అడవిలో ఉంటే ఎట్లా గుర్తిస్తారు అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తితే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీని చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటున్నాం కదా అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటిది, చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆయుధాలు బట్టి లోపలికోవడం ఉండదు. అట్లాంటి ఏమవుతుంది అంటే మోసగించడం అవుతుంది కదా, ఇక్కడ ఒకటి చెప్పి మళ్ళీ లోపలికోవడం అంటే మోసగించడం అవుతుంది కదా, అది కాదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి బహిరంగ జీవితంలో ఉంటూ చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ రకంగానే పనిచేస్తాం. మీరు పట్టుబడ్డ సమయంలో మీరు అన్నట్టు పోలీసులు మేము పట్టుకున్నారన్నారు, ఆ సమయంలో మీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏంటి? గన్స్ కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు. మరి ఒక పక్కన చూసుకుంటే భారీ ఎత్తున బంగారం ఉంది వీరి దగ్గర, మావోయిస్టుల దగ్గర అంటా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నా దగ్గర బంగారం లేదు, డబ్బు లేదు, గన్ను లేదు, అట్లా ఆ రకంగా అవన్నీ పట్టుకొని ప్రయాణం చేస్తే దొరికిపోతాం కదా. అవన్నీ పట్టుకోకుండా వచ్చినప్పటికీ కూడా దొరికిపోయాం, అది వేరే విషయం. కానీ ఎవరో ద్రోహులు సమాచారం ఇవ్వడంతో ఆ ఘటన జరిగింది. కాబట్టి నా దగ్గర అలాంటి మీరు అడుగుతున్న అలాంటి ఏవీ లేవు. బంగారం అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మీడియాలో మావోయిస్ట్ పార్టీ దగ్గర పెద్ద ఎత్తున నగదు ఉంది, బంగారం ఉంది అనేటువంటిది ఈ పార్టీని అప్రతిష్ట పాలు చేయడం. అంటే పార్టీ దగ్గర డబ్బులు ఉండడం అవసరమా లేదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా దాంతో విడదీసి వందలాది కోట్ల నగదు ఉందట, కిలోల కొద్ది బంగారం ఉందట అని రాయడం అంటే ఒక పార్టీని అప్రతిష్ట పాలు చేయడం. మరి అదే ఇప్పుడు పార్లమెంటరీ రాజకీయ పార్టీల దగ్గర వేల కోట్లు ఉన్నా దాన్ని ఎప్పుడు మీడియా ప్రశ్నించదు. ఒక రాజకీయ నాయకుని దగ్గర, పార్లమెంటరీ పార్టీ రాజకీయ నాయకుల దగ్గర వందల వేల కోట్లు ఉన్నా కానీ ప్రశ్నించేది. మావోయిస్ట్ పార్టీ దగ్గర మాత్రం ఎంతో కొంత డబ్బు ఉంటే దాన్ని ప్రశ్నిస్తారు, చిలువల పలువలు చేస్తారు. అంటే మీడియా నైజం అన్నట్టు అది. కానీ మా దగ్గర మీడియా చెప్తున్నంతటి డబ్బులు లేవు, మేము ఉంచుకోము కూడా. అయితే ఉద్యమ అవసరాల రీత్యా పార్టీ ఫండ్స్ వసూలు చేస్తుంది, ఉద్యమ అవసరాల కోసం ఖర్చు చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు దండకారణ్యంలో జంతన సర్కారు పనిచేస్తున్నప్పుడు ఒక సంవత్సరంలో 2 కోట్లు కేటాయించినాం. సంవత్సరం ఖర్చులు బడ్జెట్, జంతన సర్కార్ బడ్జెట్. అంతే సమానంగా పార్టీ పిఎల్జీ కేటాయింపులు చేసినాం. కాబట్టి 4 కోట్లు అవసరమే కదా. అయితే 4 కోట్ల గురించి మళ్ళీ సమీక్షించుకున్నప్పుడు సరిపోలేదు అనే సమీక్ష వచ్చింది. అంటే ఒక సంవత్సరానికి 4 కోట్లు అన్నప్పుడు మనం 4 కోట్లు 4.5 కోట్లు వసూలు చేస్తాం కదా, ఆ మోతాదులోనే వసూలు చేస్తాం, ఆ మోతాదులోనే ఖర్చు చేసాం కూడా. అంతకుమించి ఎప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కూడగట్టడం కోసం మేము ప్రయత్నాలు చేసింది లేదు. ఇక బంగారం అని అంటే నోటుబందీ తర్వాత ఈ కాగితం రూపంలో ఉన్నటువంటి డబ్బుకు విలువ లేకుండా అయిపోయింది కదా, చెత్త కాగితాలుగా మారిపోయినాయి కదా. కాబట్టి మనం బంగారంలోకి మార్చుకుంటే రేపు మనకు భద్రత ఉంటుంది అని అట్లా మార్చుకున్నటువంటిది. అది కూడా పరిమితంగానే.
మీరు దళ సభ్యుడిగా ఉన్నప్పుడు ఉమ్, ఓ కమాండర్ గా మొత్తం దళాన్ని నడిపించే సమయంలో ఉమ్. సుమారుగా ఎన్ని దళాలకు మీరు శిక్షణ ఇచ్చారు? ఎంతమందికి మీ త్రూ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమారుగా? అంటే ఈ ట్రైనింగ్ అనేది రాజకీయ ట్రైనింగ్ ఉంటుంది, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఉమ్, ఆ ట్రైనింగ్కి సంబంధించింది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి వాళ్ళలో ఒకరిగా ఉమ్, నేను అంటే పొలిటికల్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినా కానీ నేనే సర్వస్వం అను, నేనే అన్ని చేసిన అనేది కాదు. ఏదైనా మా పార్టీలో ఒక సమిష్టి టీం వర్క్ ఉంటుంది, అదే పని అయినా అట్లా. ఉమ్, కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి అనేక మంది నాయకత్వ కామ్రేడ్స్తో కలిసి ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీంతో కలిసి నా శక్తి మేరకు నేను ఇచ్చిన కొంతమందికి. ఉమ్. ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న ఒక ప్రశ్న, నక్సలైట్స్కి మావోయిస్ట్కి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఎలా వీరికి ఆయుధాలు ఎలా సప్లై చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వీరికి చేతికి ఆయుధాలు వస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. సో మీ చేతికి ఆయుధాలు ఎలా వచ్చేది ఇప్పుడు? మా చేతికనంటే ప్రధానంగా ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాంపులను ఏర్పాటు చేయడం, మా మీద దాడులు చేయడం చేస్తున్నాయి కదా. ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటించక తప్పని స్థితి. ఆ స్థితిలో పోలీస్ బలగాల మీద, పారామిలిటరీ కమాండో బలగాల మీద ఆంబుష్లు, రైడ్లు చేసినప్పుడు అక్కడి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది మెయిన్